ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ వల్లే కదా ఈ రోజు నేను ఇలాంటి పరిస్థితిలో ఉండవలసి వచ్చింది. నా మెడలో ఈ తాళి కట్టిన వాడికి దూరం కావాల్సి వచ్చింది. నువ్వు చేస్తున్న తప్పులని, నీ స్వయం కృతాపరాధాలని పక్క వాళ్ల మీదకి ఎందుకు నెడుతున్నావు? పక్కలో బల్లెం పెట్టుకుని తిరుగుతున్నావు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకా ఈ తాళిని చూసుకుని రెచ్చిపోతుంది అత్తయ్య. ఈ తాళి మెడలో ఉంది కాబట్టి ధైర్యంగా ఉంటుంది. నన్ను ఎవరూ ఏం చెయ్యలేరులే అని విర్రవీగుతుంది. భర్తను మోసం చేసిన దానికి ఆ భర్త కట్టిన తాళిని మెడలో ఉంచుకునే అర్హత ఉందా? భర్తను వెన్నుపోటు పొడిచిన దానికి ఈ తాళిని తనతో శాశ్వతంగా ఉంచుకునే హక్కుందా? గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాణ్ణి కుండల మీద తన్నింది. గుండెల మీద ఈ తాళి నుంచుకోవచ్చా? ఇంకా ఈవిడ గారు ఆడజాతికి ఆదర్శం అనుకుంటున్నారా? భార్య అంటే ఇలా ఉండాలి అనడానికి ఈవిడ గారు నిదర్శనం అనుకుంటున్నారా? లేదే, నేను ఆదర్శం కాదు. దొంగ జాతకంతో కోడలిగా అడుగు పెట్టిన నువ్వు ఆదర్శం. అమ్మవారి విగ్రహాన్ని బయటికి తరలించడానికి ప్రయత్నం చేసిన నువ్వు ఆదర్శం. ముక్కు పుడక ఎప్పుడెప్పుడు చేతికి అందుతుందా, ఎప్పుడెప్పుడు అమ్ముకుందావా అని గోతికాడ నక్కలాగా ఎదురు చూసే నువ్వు నిదర్శనం. బంధాలంటే విలువ, కుటుంబం అంటే గౌరవం, కట్టుబాట్లంటే క్రమశిక్షణ లేని నీలాంటి ఒక దుర్మార్గురాలు ఆడజాతికి ఆదర్శం. అందుకే నీలాంటి దానికి మహిళా శిరోమణి అని బిరుదిచ్చి సత్కరించాలి. అంత గొప్పదానివి నువ్వు. నోర్మయ్! నా కోడల్ని నిందించే అర్హత లేదు నీకు. అయినా నీకు మాకు మధ్య బంధం సంబంధం తెగిపోయిన తర్వాత ఈ తాళి నీ మెడలో ఎందుకు? నా కొడుకుని మోసం చేసి మరో మగాడితో సంబంధం పెట్టుకున్నప్పుడు నా కొడుకు కట్టిన తాళెందుకు? తాళి తీసేయ్. తీయను. తీయాల్సిందే. నా భర్త బ్రతికే ఉన్నాడు. భర్త బ్రతికుండగా ఏ ఆడది తాళిని తీయదు. మర్యాదగా తీసిచ్చేయ్. మూర్ఖంగా ప్రవర్తించకు. నువ్వు తీసి ఇవ్వకపోతే నేను తీసుకోవాల్సి వస్తుంది. అంత ధైర్యం చేస్తే అవనీలో అసలు రూపం చూస్తారు. ఏం చేస్తావో చెయ్యవే. పట్టుకుంటావా? ఏ నీ తాళిని కూడా పట్టుకోమంటావా? నీ సంగతి కూడా చూస్తానుండు. తాళి వదులు. మీరొదలండి. నా తాళిని పట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు? నా తాళిని పట్టుకోవడానికి మీకెంత ధైర్యం? మర్యాదగా వదులుతావా లేదా? మీరు మర్యాదగా వదులుతారా లేదా? అత్తంటే అమ్మంటారు. అమ్మ తాళిని తెంచాలని చూస్తావా? కోడలంటే కూతురుతో సమానం అంటారు. కూతురు తాళిని మీరు తెంచాలని చూస్తారా? కోడలి స్థానానికి అర్హురాలివి కాదని రుజువయింది కదా. నా దృష్టిలో అత్త స్థానానికి తమరు కూడా అర్హురాలు కారు. తాళిని పవిత్రంగా కొలిచేదానిని నేను. నా భర్తంటే నాకు ప్రాణం. మీకంటే ఎక్కువ కొలిచేదానిని నేను. నాకు నా భర్తంటే ప్రాణం. ఛీ,
ఆ మాట అనడానికి సిగ్గనిపించటం లేదా నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? సిగ్గుమాలిన పని చేశావు కదా. మీ బుద్ధి మందగించింది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మీకు దమ్ముంటే నా తాళిని తెంచండి, మరుక్షణమే మీ తాళి తెగిపోతుంది. అత్తయ్య, ఎందుకైనా మంచిది వదిలేండి. తెగించిన ఆడది ఏమైనా చేస్తుంది. నా చేతులతో ఈ క్షణం తెంచలేకపోయాను, కాని తొందరలో నా కొడుకుతో తెంచేలా చేస్తాను. అలా చేసిన మరుక్షణమే మీ కొడుకు మీకు దూరమైపోతాడు. నా మెడ నుంచి తాళి పెరిగిపోయినా 2-3 సందర్భాల్లోనూ మీ కొడుకు ప్రాణగండాన్ని ఎదుర్కొన్నాడు. ఆ విషయం మర్చిపోయారా? అందరి మెడలో ఉన్న తాళి వేరు, నా మెడలో ఉన్న తాళి వేరు. ఈ తాళి నా భర్త ప్రాణాలు కాపాడుకునే సంజీవని. ఈ తాళిని ఉంచుకుని దీనిని అడ్డం పెట్టుకుని నీ కొడుకు దగ్గరికి చేరిపోతానని నువ్వనుకుంటున్నావేమో. నాకలాంటి ఆలోచన లేదు, అటువంటి దుర్బుద్ధి లేదు. నా నిజాయితీ, నా ప్రేమ, నా దైవం నన్ను తన దగ్గరికి చేర్చుతాయి. మీరు పంతంతో మీ కొడుకు ద్వారా ఈ తాళిని తీయించాలని చూశారంటే మాత్రం కొడుకు ప్రాణాలను మీరే మీ చేతులారా తీసుకున్నవారవుతారు. అయినా సరే అలాంటి ప్రయత్నం చేద్దామనుకునే దుర్మార్గమైన ఆలోచన నీకు కలిగిందంటే మాత్రం నువ్వు ఆడజాతికే కళంకమవుతావు. తాళిని మెడలో ఉంచుకుని శ్రీకర్కి దగ్గర కావాలని చూస్తోంది. శ్రీకర్ మరో అమ్మాయి మెడలో తాళి కడితే గాని దీని తిక్క కుదరదు. అవునత్తయ్య, మంచి ఆలోచన. అక్కడ శ్రీకర్ ఉన్నాడు, తనతో ఏం మాట్లాడుతుందో చూద్దాం పదండి. ఓహో, తమరు కూడా ఇక్కడే ఉన్నారా? అయితే జరిగిందంతా చూశారన్నమాట.